వెల్కమ్ బ్యాక్ టు ఎంవీఎస్ఆర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి 18,750 రూపాయలు, అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలు ఈరోజు ఈ జిల్లాల్లో ఈ ఊర్లకు సంబంధించి మహిళల ఖాతాల్లో జమ చేశారండి ప్రభుత్వము. అయితే ఏ జిల్లాలో జమ చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మనకు ఏపీకి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే దీనికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఆ నోటిఫికేషన్స్ మీరు ఒక్కొక్కటిగా చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్స్. ఉన్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సీఎం చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి. వైఎస్ఆర్ చేయూత పంపిణీకి సంబంధించి మనకు ఇక్కడ చెక్కులు అయితే ఆవిష్కరించారు. కలెక్టర్ గౌతమి గారు అయితే ప్రజాప్రతినిధుల సహకారంతో అయితే చెక్కుల పంపిణీ అనేది చేశారు. అయితే అనంతపురం అర్బన్కి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారండి. తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకుల్లో అయితే పడ్డాయి. వెంటనే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మనకి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు 18,750 రూపాయలు అయితే వేస్తారు. అయితే ఇదే కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకు డబ్బులు అయితే పడతాయి. తప్పనిసరిగా చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 53,735 మందికి వైఎస్ఆర్ చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మనకు పాడేరుకు సంబంధించి అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేశారండి. అయితే పాడేరుకు సంబంధించి ఎవరైనా మహిళలు ఉంటే తప్పనిసరిగా చెక్ చేసుకోండి. సో డబ్బులు అయితే పడ్డాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చెల్లెమలకు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మనకు 1,04,226 మందికి 195 కోట్ల రూపాయలకు సంబంధించి అయితే విడుదల చేశారు. అయితే చిత్తూరు కలెక్టరేట్కి సంబంధించి చెక్కుల పంపిణీ జరిగిందండి. తప్పనిసరిగా మీరు ఇక్కడ మనకు జరిగింది కాబట్టి మనకు బ్యాంకుల్లో అయితే పడతాయి. రేపు ఎల్లుండిలోగా ఒకవేళ పడని వారికి అయితే జమ అయిపోతాయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చేయూత అందించారని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మనకు ఇక్కడ 159 కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు 85,311 మంది ఖాతాల్లో. అయితే మనకు రాజమహేంద్రవరంకు సంబంధించి ఇక్కడైతే పంపిణీ అయితే చేశారు. అయితే మనకు ఇక్కడ జిల్లాల వ్యాప్తంగా 4 ఏళ్లలో మనకి ఇక్కడ ఎంతెంత లబ్ధి జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇచ్చారండి. సో ఇదంటే మనకు ఈ జిల్లాలకు సంబంధించి అయితే పడ్డాయి. సో ఇంకా మనకు రేపు ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.